గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే 'సిద్ధి 2.0' యాప్‌ని యూజ్ చేసి సిద్ధి నుంచి మనకు డీఎస్‌పీ పాలిసీ, డైమండ్ సేవింగ్ పాలిసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది థర్డ్ వీడియో. కొంచెం కేర్‌ఫుల్‌గా చూడండి. ఈ పాలిసీ నాన్ గ్యారంటీ, గ్యారంటీ, రెగ్యులర్ ఇన్‌కమ్, ఎండోమెంట్ 4 రకాల బెనిఫిట్స్‌ని ఒకే పాలిసీలో ఇంక్లూడ్ చేసి చెప్పొచ్చనమాట. అందుకని మనం ఫస్ట్ ఈ పాలిసీలో ఉండే కీ ఫీచర్స్ ఏందో తెలుసుకుందాం. దీంట్లో ఏందంటే రిసీవ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఆఫ్టర్ పీపీటీ. అంటే పీపీటీ అయిపోయిన తర్వాత గ్యారంటెడ్‌గా ఇన్‌కమ్ వస్తుంది. గెట్ వేస్టెడ్ కాంపౌండ్ రివర్సరీ బోనస్ అండ్ టర్మినల్ బోనస్ అండ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది మిగతా ఇప్పటివరకు ఏ సేవింగ్ పాలిసీ చూసుకున్నా, మనం కట్టిన అమౌంట్ కాడికి వస్తుంది. లేకపోతే కొంచెం ఒక 10%, 20% అడిషనల్‌గా వస్తుంది. కానీ పాలిసీల మెచ్యూరిటీ అమౌంట్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుందన్నమాట. పీపీటీ, పీఈటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. లైఫ్ కవర్, ఇన్స్యూరెన్స్ కవరేజ్ లాస్ట్ వరకు ఉంటుంది. రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. కస్టమర్ ఏజ్, జెండరు, స్మోకింగ్, నాన్ స్మోకింగ్ ఇవన్నీ ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో ఈ విధంగా యాన్యువలైజ్డ్ ప్రీమియం ఇది చేస్తాము. దీని తర్వాత ఏందంటే ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇదే మినిమమ్ ఏజు, మాక్సిమం ఏజ్ పీపీటీ, పీటీ ఇక్కడ చూసుకోవచ్చు లిమిటేషన్స్. దాని తర్వాత ఇదయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి. దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా చాలా ఎక్కువుంటుంది. సేవింగ్ పాలిసీలల్లా నాన్ గ్యారంటీలా ఇంత ఇన్సూరెన్స్ కవరేజ్ డే 1 నుంచి 30 టైమ్స్ కవరేజ్ అని జెప్తుంటారు గదా! ఈ ఆప్షన్ అన్నమాట. మనకు డైమండ్ సేవింగ్ పాలిసీ, లిమిటెడ్ పే, 12 ఇయర్స్ పేమెంటు, పాలిసీ టర్మ్ 25 ఇయర్స్, బేస్ ప్రీమియం మల్టిపుల్ 30 టైమ్స్ పెట్టుకోవచ్చు. అంటే 30 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. డీఎస్‌పీ ప్యాకేజ్, డీఎస్‌పీ ప్లస్ కొత్తగొచ్చిన ప్యాకేజ్ అన్నమాట ఇది. ఈ విధంగా మనకు ఫైనల్‌గా ఒక్కటే స్క్రీన్‌షాట్ వస్తుంది. మిగతా రైడర్స్ యాడ్ చేయడానికి ఉండదు. నార్మల్ ప్రీమియం రూ. 1,00,000 కట్టడం వల్ల 11,00,000 కవరేజ్ ఉంది. టర్మ్ బూస్టర్ యాడ్ చేయడం వల్ల ఇంకొక 19,00,000 కవరేజ్ అడిషనల్‌గా ఉంటుంది. 2 కలిపితే 30,00,000 అంటే రూ. 1,00,000 కడితే 30 టైమ్స్ కవరేజ్ వస్తుందని చెప్తామన్నమాట. దీంట్లో మనకి పీపీటీ అయిపోయిన తర్వాత రూ. 70,269 రెగ్యులర్‌గా 12 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ కింద సీఆర్‌బీ కాంపౌండ్ రివర్సరీ బోనస్, టర్మినల్ బోనస్ అని చెప్పేసి 2 రకాల మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఈ మొత్తం కలిపితే 37,00,000 వస్తాయి. 37 2 30 337 ఈ విధంగా అన్నమాట. మనకి ఎన్ని రకాల రిటర్న్స్ వస్తాయి. మెచ్యూరిటీ అమౌంట్ 14,00,000 వస్తది. ప్లస్ 13,00,000 వస్తది. ఈ 2 కలిపితే 27,00,000 మెచ్యూరిటీ అమౌంట్ వస్తది. రెగ్యులర్ వచ్చే అమౌంట్ ఒక 9,00,000 వరకి డబ్బులొస్తాయి. ఈ విధంగా మనకి మొత్తం టోటల్ ఓవరాల్‌గా చూసుకుంటే గ్యారంటెడ్‌గా రిటర్న్స్ ఒస్తాయి. మెచ్యూరిటీ అమౌంట్ ఒస్తది. 12 ఇయర్స్ పేమెంట్ జేస్తాము. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువుంటుందనమాట. ఈ విధంగా కస్టమర్స్ ఎవరైతే నాకు డే 1 నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ గావాలి. మనం పేమెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్‌గా నాకు రిటైర్మెంట్ లైఫ్‌కి డబ్బులు కావాలి. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కింద లంప్ సమ్ అమౌంట్ గావాలి. అంటే ఇప్పుడు ఎవరైనా 45, 50 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఈ పాలిసీ గైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక 35, 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 12 ఇయర్స్ కడతారు. 52 వస్తుంది. అప్పుడు రిటైర్మెంట్ గురించి 70 వేలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత కరెక్ట్ 60, 65 ఉన్న వాళ్ళ మనవడు, మనవరాలు మ్యారేజ్ గురించి అనదర్ 25, 27 లాక్స్ రూపీస్ వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ డే 1 నుంచి ఎక్స్‌ట్రా ఉంటుంది. ఈ విధంగా గైడ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇవి డీఎస్‌పీకి సంబంధించిన బ్రోచర్స్ అన్నమాట. ఒక్కసారి పీడీఎఫ్ ఓపెన్ చేస్తాను. మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. పీడీఎఫ్ అనేది 2 రకాలుగా వస్తుంది మనకి. కన్‌ఫ్యూజ్ గాకండి. ఇక్కడేంది చూడండి. టోటల్ ప్రీమియం 1,06,365 కడుతున్నాము. బెనిఫిట్స్ డైమండ్ సేవింగ్ పాలిసీ డెత్ బెనిఫిట్ 30,00,000 ఉంటుంది. ఇది ఫస్ట్ ఓన్లీ టర్మ్ బూస్టర్‌కి సంబంధించిన పీడీఎఫ్ వస్తుంది. టర్మ్ బూస్టర్‌కి ఎంత కడుతున్నాము, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతుంటుంది. అంతే దీంట్లో రిటర్న్స్ అవి ఇవి ఏం కనిపియవు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో పీడీఎఫ్ ఉంటుంది. దాని కింద ప్రీమియం వచ్చేసి 1,04,500 కడుతున్నాము. ఇక్కడ చూడండి. ఇంక్లూడింగ్ జీఎస్టీతోని ఇంతొస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి. 12 ఇయర్స్ 12,00,000 కడుతున్నాము. ఇక లాస్ట్‌కి ఇట్లా డెత్ బెనిఫిట్ 11,00,000 ఉంటుంది. కానీ నార్మల్‌గా. ఇక్కడ చూడండి మెచ్యూరిటీ ఇది నాన్ గ్యారంటీ పాలిసీ కాబట్టి ఇక్కడ 8%లో ఉన్నది కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. 29,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది.
మెచ్యూరిటీ అమౌంట్ చూడండి, ఇక్కడ 2 రకాల మెచ్యూరిటీ అమౌంట్లుంటాయి. 28,00,000 59,000 నాన్ గ్యారంటీ మెచ్యూరిటీ ఉంటుంది. టర్మినల్ బోనస్. మళ్ళీ రివర్సరీ బోనస్ అని జెప్పేసి ఇంగా అడిషనల్‌గా ఈ బోనస్ గూడా వస్తుంది. 13,00,000 సంథింగ్. 13,68,000 ఈ 2 కలిపితే మొత్తం 37,00,000 సంథింగ్ చేంజ్ వస్తుంది. రెగ్యులర్‌గా డబ్బులొస్తాయి. ప్లస్ 2 రకాల మెచ్యూరిటీ అమౌంట్‌లు వస్తాయి. ఆ 2 రకాల మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు. టర్మినల్ బోనస్ ఒకటి, ఇంకొకటి రివర్సరీ బోనస్ ఒకటి. ఈ 2 రకాల బోనస్‌లు మెచ్యూరిటీ అమౌంట్ కింద లంప్ సమ్ అమౌంట్ వస్తుంది. రెగ్యులర్‌గా వచ్చే డబ్బులు వస్తాయి. డే 1 నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించింది 1 ఆర్ 2 వీడియోస్ చేస్తాను క్లియర్‌గా మళ్ళీ ఒకసారి. ప్రస్తుతానికైతే ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. గ్యారంటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. మెచ్యూరిటీ అమౌంట్ కింద లంప్ సమ్ అమౌంట్ వస్తుంది. డే 1 నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎవరైతే నాకు రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి, మెచ్యూరిటీ అమౌంట్ ఎక్కువ రావాలి, డే 1 నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. థాంక్ యూ సో మచ్. గివ్ మీ యువర్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్, కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్. థాంక్ యూ సో మచ్.